నమస్కారం అండి. నా పేరు కేశవరెడ్డి. నేను అనంతపురం క్లబ్ కార్యదర్శిగా ఉన్నాను. అలాగే మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. హర్ష గల్లా ఇంటర్నల్ ఆడిట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే, గత 2-3 రోజులుగా సూర్య పేపర్లో కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అవాస్తవమైన కథనాలు మా క్లబ్ పేరు మీద బారు పెడుతున్నామని, లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని, లక్షలు చేతులు మారాయని, ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు. మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ క్లబ్బు 1945 అప్పుడు స్థాపించబడింది. ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు, ఎంతో మహనీయులు, ఎంతో పెద్ద పెద్ద మెంబర్సు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది. సో ఏదో వేరే కారణాల వలనో, ప్రలోభాల వలనో ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద బురద జల్లడము, వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ, ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్కి, దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ, ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాన్ని చేయాలంటే 4 సార్లు అబద్ధం రాస్తూ ఉంటే ఎవరైనా నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ, మీ పత్రికా మిత్రులందరికీ మీరు ఏదైనా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు ఏదైనా రాయొచ్చు. కానీ మా విన్నపం ఏమంటే, మమ్మల్ని కూడా ఒక మాట అడిగి, మేము ఏదన్నా ఇప్పుడు మేము మీకు దాచిపెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు. సో అది 10 మంది మంచి మెంబర్సు, క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్బు. మమ్మల్ని కూడా ఒక మాట అడిగి, అయ్యా నువ్వు ఇది చేసావా, నువ్వు ఇది చేయలేదా, లేదా నువ్వు ఇది చేసింటే దీనికి డాక్యుమెంట్ ఎక్కడుంది, ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేశావు అని నిలదీసే అడిగే హక్కు ప్రతి మెంబర్కి, మా క్లబ్ మెంబర్కి ఉంది. అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది. అది వదిలేసేసి మీ అంతకు మీ ఊహాలోచనలో రాసుకుంటూ పోతూ ఉంటే, సో మా క్లబ్కి కానీ, మా క్లబ్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదన్నా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి. ఉన్నే అడగకుండా ఏది పడితే అది రాసేసి మమ్మల్ని మనసులు బాధ పెట్టి చాలామందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే కమిటీ. ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతి నెల అకౌంట్ వేసి రాబడి ఖర్చులు 2 వేసి నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది. అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది, ఈ బిల్లు ఎందుకు వచ్చింది, ఇంత ఖర్చు ఎందుకు అయింది అని అడిగే హక్కు మేమే కల్పించాం. వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు. ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాం మేము. దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము. కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే, ఇలాంటివి ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే 4 చెడ్డవాళ్ళు ఉంటారు. 100లో 4 చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో అన్న చెప్పినాడు రాసినాము, డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా, నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి. నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే. కానీ వాళ్ళు అవాస్తవంగా రాసి 10 మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు, గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము. ఇప్పటికైనా మారి దయచేసి నన్ను అడగండి, మమ్మల్ని అడగండి, ఏం చేశావు నువ్వంతకు నువ్వు ఆలోచించి చేసుకొని మా మర్యాదలు తీసేదికి కొనుక్కోవద్దని మీ అందరికీ. ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి గౌరవస్తులు, మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి. ఎట్లా పడితే అట్లా బతికింది లేదు. నాకు 52 సంవత్సరాలు, ఇప్పుడు 51 సంవత్సరం నాకే. నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడా పొరపాటు చేసిన వ్యక్తిని కాదు. నా తండ్రి కూడా అట్లా చేసినోడు కాదు. కాబట్టి దయచేసి ఎవరన్నా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచివాడా చెడ్డవాడా అనే ఒక చిన్న విచక్షణ జ్ఞానంతో మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటాను నేను. ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని గలీజ్కి రాయాల్సిన బాధ్యత మీది.
మంచి చేస్తా ఉండేవాడిని కూడా 10 కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీదే. సో మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం. కానీ మంచి చేసేవాడు నాకు వాడుంటే నేను తినడానికి కావడం లేదు, ఇతను ఉండడం వల్ల నేను క్లబ్లో నా పేరు జరగడం లేదు, నా కీర్తి జరగడం లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ కమిటీతో ఇబ్బంది. ఎందుకంటే మేము చాలా పారదర్శకంగా ఉంటాము, ఏ ప్రలోభాలకు లోపడము, ఎవరికి లంచాలు ఇవ్వము, ఏమి చేయము, మేము లంచాలు కూడా తీసుకోము. కాబట్టి దయచేసి ఏదన్నా తమరు ఎవరన్నా మిత్రులు రాయాలనుకుంటే నిర్మోహమాటంగా క్లబ్లోకి వచ్చి ఏదైనా కానీ మమ్మల్ని అడిగి మేమిచ్చే విషయం ఏదైనా కానీ వివరణ మీకు నచ్చకపోతే మేము ఎట్లా వివరణ ఇస్తే అట్లే రాయండి. అంతేగాని మాతో వివరణ తీసుకోకుండా, మా దగ్గర నుంచి ఏమి సమాచారం తీసుకోకుండా మీ ఇష్టానుసారం మీరు రాసేసి దానికి మేము ఈరోజు ప్రెస్ క్లబ్లోకి వచ్చి మంచి సోదరులతో అంతా కూర్చున్నాం కాబట్టి సరిపోయింది. కానీ మాకు ఎంత దుర్మార్గం, ఎంత అవమానం చెప్పండి. ఇప్పుడు తప్పు చేసి ఉంటే తప్పు చేసినోండి డెఫినెట్లీ అనండి, తప్పు చేయనోండి కూడా తప్పు చేసేలాగా ప్రోద్బలం చేసేది నాకు తెలిసి అది మంచి విధానం కాదు. దయచేసి ఇంకొకసారి అనంతపురం క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. పేపర్లో పర్మిట్ రూమ్ అని రాస్తారు, ఇంకో పేపర్లో బార్ అని రాస్తారు. సో దేనికి ఎవరు పర్మిషన్ ఇస్తారనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ సెక్రటరీ ఆఫ్ అనంతపురం క్లబ్ నేను పర్మిషన్ ఇవ్వలేను పర్మిట్ రూమ్కి కానీ బార్కి కానీ. అది లైసెన్స్ ఇవ్వాల్సిన లైసెన్సింగ్ అథారిటీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంటుంది. కానీ కేశవరెడ్డో లేకపోతే శ్రీనివాసరెడ్డి ఎవరో మా క్లబ్ కమిటీ మెంబర్ అట్లా ఎవరు కూడా అసలు అది మేము ఎట్లా ఇస్తామంటే పర్మిట్ రూమ్ కానీ బార్ కానీ ఇవ్వవలసిన అధికారులు ఉన్నారు, దాన్ని వాళ్ళు చేసే కార్యక్రమం ఉంది. బార్ లైసెన్స్లు అనేది ఒకసారి సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, కానీ ప్రతిసారి ఎవరో కొత్త రూమ్ కట్టినప్పుడల్లా ఒక బార్ లైసెన్స్ ఇవ్వరు. ఆ స్పేస్ ఎందుకు ఇచ్చామంటే అంతకుముందు ఆ స్పేస్లో క్లబ్కి 3,000 రూపాయలే ఆదాయం వస్తూ ఉంది. ఆ 3,000 రూపాయలని కాస్త ఈరోజు 17,500 రూపాయలు చేశాం దాన్ని. ఎందుకంటే ఈ ముందర షాపులు చిన్నవి, వెనకాల స్టాక్ పెట్టుకునే మాకు కావాలని అప్లికేషన్ ఇస్తే 3,000 కాస్త 17,500 చేసి 3,000లో 3,000 కడతా ఉన్న ఒక సభ్యుడు అతన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేసి అతనికి 6,000 రూపాయలు బాడిగ పెంచాం. అతనికి 6,000 బాడిగ పెంచుతూ 3,000 రూపాయలు వస్తాడ దగ్గర ఇప్పుడు 20,500 రూపాయలు అదనంగా క్లబ్కి ఆదాయం. 3,000 రూపాయల స్థానంలో 23,500 రూపాయలు ఈరోజు క్లబ్కి వచ్చే ఆదాయం. అన్నీ కూడా ప్రతిది కూడా చట్టబద్ధంగా రెజల్యూషన్ల ప్రకారంగానే లీజు ప్రకారంగానే లీజ్ కండిషన్స్ కూడా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే రూమ్ ఇచ్చామో వెనకలది, దానికి వెనకల కిటికీలు కానీ డోర్లు కానీ ఏం పడడానికి లేదు. షాప్ నెంబర్ 12లో నుంచే దానికి ఎంట్రీ ఎగ్జిట్. కాబట్టి క్లబ్లోకి ఇంకొకరు ఎవరు అంటే ఆ రూమ్లో నుంచి క్లబ్లోకి ఎవరు పోవడానికి లేదు, క్లబ్లో నుంచి ఆ రూమ్లో నుంచి ఎవరు పోవడానికి లేదు. సో ఇంత క్లియర్గా లీజ్ డీడ్స్ అన్నీ కూడా చేశాము. అండ్ నేను వృత్తి ప్రకారంగా నేను చదువుకున్న ప్రకారంగా నేను లాయరు కాబట్టి నేను వీలైనంత గౌరవం వీలైనంత మర్యాద చట్టానికి ఇస్తాను. కాబట్టి ఏ మాత్రం చిన్న పొరపాటు జరగకోకుండా కలెక్టర్ గారికి కానీ మా ఎస్పీ గారికి కానీ మన లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలక్కోకుండా నేను చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏమంటే మన క్లబ్ బాగా చేస్తూ ఉందని చెప్పేసి మన అనంతపురం ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు ప్రకటించారు, ఇది డొనేషన్. సో ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలాగోలాగా గబ్బు పట్టించాలనే ఒక ఉద్దేశంతో ఏమంటే మంచివాడు ఉండకూడదు అక్కడ, మంచివాడు ఉంటే తినే కాదు అనే ఒక్క దీంతోనే చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ నేను చాలాసార్లు మా క్లబ్ మీద రాశారు, కానీ నేను ఏ రోజు కూడా ఖండన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఎంతసేపు నాకు అంటే ఆ ఓపిక లేదు. అంటే ఓపిక లేదంటే ఏం నేను తప్పు చేయలేదు అనే ధైర్యం. కానీ ఇప్పుడు దైనాము రాస్తూ ఉంటే అది నాకు చాలామంది ప్రెజర్ చేశారు, నువ్వు ఖండన ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినావని అనుకుంటారని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను ఈరోజు మనసా వాచా కర్మన చెప్తా ఉన్నాను, ఏమి తప్పు చేసి ఉన్నా నేను కానీ నా కమిటీ కానీ మీరందరూ ఫ్రీ వచ్చి దయచేసి మమ్మల్ని ఫస్ట్ అడగండి. అయ్యా నువ్వు ఇట్లా అమ్ముడుపోయినావు అంటేనే, లేకపోతే నువ్వు ఇంత తిన్నావు అంటేనే నన్ను అడుగు, లేకపోతే నువ్వు దొంగలి సంతకం పెట్టినావు ఇవన్నీ నన్ను అడగాల కదా. నన్ను అడక్కోకుండా మా కన్సెంట్ లేకోకుండా తమరంతకు తమరు రాసేసుకుంటూ పోతూ ఉంటే మా మర్యాదలు మా ప్రతిష్టలు ఏం కావాలి. కాబట్టి మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కోరిక ఏమంటే
దయచేసి మీరు రాసే ముందుగా క్లబ్ గురించి, ఎందుకంటే 1945లో స్టార్ట్ అయిన క్లబ్ అది. అంత మంచి క్లబ్ని రోడ్లోకి వేసేసి దాన్ని గబ్బు చేయొద్దని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. క్లబ్ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డుకుంటూ అవాకులు చవాకులు పేలుతూ క్లబ్ యొక్క ప్రతిష్టను మంటగలిపే ఉద్దేశంతో గత కొంతకాలంగా దాదాపు 1 సంవత్సరం నుండి జరుగుతుంది ఇది. అప్పుడప్పుడు ఆ పేర్లేవు మీకు తెలుసు. ఈ మధ్య వరుసగా పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యానాలకు మేము బదులిస్తూ అవన్నీ తప్పుడని మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాము. మీకు ఏమైనా మేము చెప్పేది తప్పని అనిపిస్తే కన్నా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేదా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదేమని నిజ నిర్ధారణ కమిటీ కూడా తేల్చుకోవచ్చు మా క్లబ్ విషయంలో. అవి 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 మేము చేసే తప్పని తేలితే మేము రాజీనామా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీ విలేకరుల బ్రదర్స్కి నేను విన్నవించుకున్నది ఒకటే, అనవసరంగా మా మీద బురద చల్లడము, వాళ్ళ మాటలు విని మా మీద ఎంక్వైరీ మాతో విచారించి మీరు కావాలంటే రాయండి, విచారించుకోకుండా రాస్తూ మాకు క్లబ్బు ప్రతిష్టకు భంగం కలగకూడదని విన్నవించుకుంటున్నాము. నమస్కారం. క్లబ్ అనేది రిక్రియేషన్ క్లబ్. దాంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే జరగడం లేదు. అది ఓన్లీ మా యూత్కి, మెంబర్స్కి, ఆఫీసర్స్కి షటిల్, టేబుల్ టెన్నిస్ అవన్నీ 70-80 ఏళ్ళ వచ్చి ఆడుకునే క్లబ్. గతంలో అనంతపూర్లో 2 క్లబ్లు ఉండేది, పీస్ మెమోరియల్ క్లబ్, అనంతపూర్ క్లబ్. కొన్ని దుర్మార్గం వల్ల ఆ క్లబ్ మెంబర్స్ కొన్ని చీడ పురుగుల వల్ల ఆ పీస్ మెమోరియల్ క్లబ్ మూసేయడం జరిగింది. అది ఆ క్లబ్ మెంబర్స్ ఎంత బాధపడ్డారో. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఒకవేళ క్లబ్ మూతపడింది అనుకో మాత్రం చాలా హెల్త్కి ప్లస్ ఆనందంగా గడపడానికి ఒక చోటు కోల్పోతాము. దయచేసి ఇలాంటివి మానుకోవాలి. పత్రికా మిత్రులు కూడా దయచేసి దీనిపైన విచారం జరిగి ఇలాంటి కమిటీ మేము ఓన్లీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైనే ఉన్నాము. నో అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. క్లబ్లోకి వచ్చేందుకు మీరు చూస్తే మాత్రం ఇప్పుడు హై లెవెల్ స్టాండర్డ్స్ ఉండే స్పోర్ట్స్ ఎరీనాస్ ఉన్నాయి మా క్లబ్లో. మీరు ఒకసారి మెంబర్స్కి ఎలాంటి భంగం కలిగిపోకుండా ఈ క్లబ్ని ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.